తెలంగాణలో ప్రజెంట్ వచ్చేసి వివిధ కాలేజెస్లో వివిధ క్యాంపసెస్లో అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దట్ ఈస్ మీరు సిపిజెడ్ రాసి పీజీలో జాయిన్ అవుతున్నా, ఎడ్సెట్ రాసి బీఎల్లో జాయిన్ అవుతున్నా, ఐసెట్ రాసి ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవుతున్నా, లేదా ఎంసెట్ రాసేసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నా, లేదా మీకు సంబంధించిన లాలో కానీ ఇలా డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్టులు రాసి మనం యూనివర్సిటీస్లో అయితే బెస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ రావడం జరుగుతుంది. బెస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వచ్చిన తర్వాత ఏంటంటే హాస్టల్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలి, అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది, మీరు హాస్టల్లో జాయిన్ అయితే ఎంత కట్టాల్సి ఉంటుంది, స్కాలర్షిప్ ఎంత వస్తుంది, అండ్ అప్లికేషన్ కోసం మనతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి, అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కానీ, సబ్ క్యాంపస్కి సంబంధించి కానీ, లైక్ నిజాం కాలేజ్ కానీ, సైఫాబాద్ కానీ, సికింద్రాబాద్ కాలేజ్ కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ సంబంధించి హాస్టల్ అప్లికేషన్ విషయంలో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. ఈ వీడియోలో మేము బేసిక్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మీరు క్లియర్గా చూసినట్టయితే హాస్టల్ అప్లికేషన్ సంబంధించి మీరు ఏ యూనివర్సిటీ అయినా కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ఈ వీడియోలో మీకు హాస్టల్ అప్లికేషన్ విషయంలో ఉన్న డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఈ యొక్క హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి మీరు ఏ యూనివర్సిటీలో సీట్ అలాట్ అయినా కూడా మీ యొక్క హాస్టల్ అప్లికేషన్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అండ్ అప్లై చేయడం కోసం మనకి ఏ డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది, అండ్ అప్లికేషన్ కోసం మనం ఎంత అమౌంట్ అనేది హాస్టల్ కోసం పే చేయాల్సి ఉంటుంది, అండ్ హాస్టల్ అప్లికేట్ చేసుకున్న తర్వాత మనకు స్కాలర్షిప్ అనేది ఎలా వస్తుంది, రూమ్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్, థర్డ్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫీ, తర్వాత వన్ వచ్చేసి స్కాలర్షిప్. ఈ యొక్క హాస్టల్ అప్లికేషన్ అనగానే ప్రతి యూనివర్సిటీకి వారి యొక్క యూనివర్సిటీకి హాస్టల్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించి మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ వచ్చేసి ఫస్ట్ మనం మెయిన్ క్యాంపస్ అయిన ఉస్మానియా యూనివర్సిటీ కానీ, లేదా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కానీ, సబ్ క్యాంపసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, అండ్ సికింద్రాబాద్ కావచ్చు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, లేదా అదర్ యూనివర్సిటీస్ లైక్ మహాత్మా గాంధీ, పాలమూరు, శతవాహన, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ముందు అప్లై చేసుకోవాలి, ఇలాంటి మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం హాస్టల్ అప్లికేషన్ అనగానే కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. నాకు రెగ్యులర్లో సీట్ రావడం జరిగింది, సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావడం జరిగింది, పేమెంట్లో సీట్ రావడం జరిగింది, మా యొక్క యూనివర్సిటీ వాళ్ళు మాకు హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అంటారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మీరు అది మాత్రమే గుర్తుంచుకోండి. మీకు ఏ యూనివర్సిటీలో వచ్చినా కూడా రెగ్యులర్ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు హాస్టల్ ఫెసిలిటీలో. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ కానీ పేమెంట్ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ సెల్ఫ్ ఫినాన్స్ వారికి కూడా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ యొక్క హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హాస్టల్ అప్లికేషన్ కోసం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయంలో కూడా మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ వచ్చేసి మీకు ఏ కాలేజీ ఆర్ ఏ యూనివర్సిటీలో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో జాయిన్ అయినట్టుగా మీరు జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనం హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయాలి. హాస్టల్ అప్లికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఏంటి అనేది మేము ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా అండ్ మీకు ఏ కోర్సులో వచ్చినా కూడా మనం ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, అండ్ అదేవిధంగా సిపిగేట్కి సంబంధించి పీజీ కోర్సెస్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కోర్సెస్ కావచ్చు, లేదా లా కోర్స్ కావచ్చు, ఇలా మీకు ఏ యూనివర్సిటీలో వచ్చినా కూడా మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేసిన సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజెస్ సంబంధించి లేదా ఆ యూనివర్సిటీకి సంబంధించి ఆ సబ్ క్యాంపస్ సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్ట్ చేసుకొని అండ్ ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది అవసరం ఉంటుంది. మీ యొక్క ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అవసరం ఉంటుంది. మీ యొక్క ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు క్యాస్ట్కి ఎలిజిబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్కి ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, టీసీ ఉంటే టీసీ దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది, ఆధార్ కార్డు, క్యాండిడేట్ యొక్క 2 పాస్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మీరు హాస్టల్ అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకున్న, ఆఫ్లైన్లో చేసుకున్న ప్రొసీజర్ అయితే ఇది. అండ్ హాస్టల్ అప్లికేషన్ కొంచెం అదర్ డాక్యుమెంట్స్ కూడా అవసరం వస్తాయి. దట్ ఈస్ మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం రావచ్చు. తర్వాత స్పెషల్ కేటగిరీ ఉంటే లైక్ పీహెచ్ క్యాండిడేట్స్ అయినట్టయితే మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావాలి. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. మీరు లోకల్ క్యాండిడేట్ అని నిరూపించుకోవడానికి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత డిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి యూనివర్సిటీని బట్టి అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్స్ అనేది నాట్ మ్యాండేటరీ. మీ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ సర్టిఫికేట్స్ అయితే మనం స్కాలర్షిప్ అప్లై చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ సేమ్ టైం మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ మెన్షన్ చేసిన అబౌవ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ అనేది మనం 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని అయితే మనతో పాటు పెట్టుకోవాలి. అండ్ సేమ్ టైం మీ యొక్క ఆల్ ఒరిజినల్స్ అనేది స్కాన్ చేసి మీరు మెయిల్లో అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకొని మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఎలా ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ అయితే ఎలా ఉంటుంది, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కానీ, నిజాంలో కానీ, సికింద్రాబాద్లో కానీ, సైఫాబాద్లో కానీ సీట్ వచ్చినట్టయితే సో మనకు హాస్టల్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అయితే ఉంటుంది. దట్ ఈస్ మీకు వాళ్ళు ఆన్లైన్లో ఒక లింక్ అనేది పంపించడం జరుగుతుంది. దాంట్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హాస్టల్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. సో దాన్ని చూస్తూ మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ హాస్టల్ కోసం అప్లికేషన్ రిక్వెస్ట్ అయితే పెట్టొచ్చు. సో మీకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చినా లేదా మనకు సబ్ క్యాంపసెస్లో వచ్చినా అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో వచ్చినా కూడా మీరు ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయినా సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ చేసి హాస్టల్ అప్లికేషన్ కోసం కూడా రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ హాస్టల్ అప్లికేషన్ చేసుకునే స్టూడెంట్స్కి మినిమం డిపాజిట్ అను ప్రతి యూనివర్సిటీకి ఉంటుంది అండ్ ప్రతి కాలేజ్కి సంబంధించిన మినిమం డిపాజిట్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అనుబంధ కళాశాలలో కనుక సీట్ వచ్చినట్టయితే మినిమం డిపాజిట్ బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి 8,000 నుంచి 10,000 వరకు మనం హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతనే మీకు హాస్టల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. హాస్టల్ కోసం మనం పే చేసే ఏదైతే మినిమం డిపాజిట్ 8,000 నుంచి 10,000 అమౌంట్ ఉందో సో అది ఎప్పుడు పే చేయాలంటే ఫస్ట్ మనం హాస్టల్ కోసం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం అప్లై చేసిన అప్లికేషన్ని సో మన యొక్క హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నట్టయితే సో వెరిఫికేషన్ చేసేసి మీకు డైరెక్ట్గా పేమెంట్ లింక్ అయితే పంపించడం జరుగుతుంది. పేమెంట్ లింక్ వచ్చిన తర్వాత మీరు సో అందులో అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీ స్టూడెంట్స్కి ఒకలాగా అమౌంట్ అయితే ఉంటుంది. మినిమం డిపాజిట్ వచ్చేసి 8 నుంచి 10,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు పే చేసిన తర్వాత మీ యొక్క హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అనేది అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని చీఫ్ వార్డెన్ ఆఫీస్లో సబ్మిట్ చేసి మీ యొక్క సో మెస్ కోడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మెస్ కార్డ్ అంటే ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీకు ఏ హాస్టల్లో సీట్ అలాట్ చేయడం జరిగింది అండ్ దాంట్లో ఏ రూమ్లో మీకు అలాట్ చేశారు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని దాంట్లో అయితే మెన్షన్ చేస్తారు. దాన్ని ఇక్కడ మెస్ కార్డ్ అని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ కానీ ఎక్కడ జాయిన్ అయినా కూడా హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ రిజెక్ట్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉంటాయంటే మనకు 2 రీజన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీరు డబుల్ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టయితే సో మీ యొక్క హాస్టల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆల్రెడీ పీజీ చేసి ఉండి మళ్ళీ మీరు ఇంకొక పీజీ చేస్తున్నట్టయితే హాస్టల్ ప్రొవైడ్ చేయడానికి అయితే వాళ్ళు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే డిస్టెన్స్ని బట్టి కూడా మీరు రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ అయినా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు హైదరాబాద్కి లోకల్ అయినట్లయితే సో మీకు హాస్టల్ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 థింగ్స్ మాత్రమే రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఉంటాయి. సో అదర్ రీజన్స్ అయితే ఉండవు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ కిడ్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, స్కాలర్షిప్ రాదు కాబట్టి మీరు డిపాజిట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కానీ నిజాం కానీ సికింద్రాబాద్ కానీ సైఫాబాద్ కాలేజ్ యొక్క హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే సో ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు హైదరాబాద్లో మరొక యూనివర్సిటీ అయితే ఉంటుంది JNTU అని. దీనికి సంబంధించి మీకు ఏ కోర్స్లో అడ్మిషన్ వచ్చినా కూడా సో మీరు హాస్టల్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ మోడ్ అయితే అప్లికేషన్ ఉంటుంది. దట్ ఈస్ మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళేసి యూనివర్సిటీలో హాస్టల్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఏంటంటే మినిమం 10,000 డిపాజిట్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో సమ్ టైమ్స్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి అయితే హాస్టల్ ఇవ్వరు, బట్ రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ యూనివర్సిటీస్ లైక్ కాకతీయ యూనివర్సిటీ కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ పాలమూరు యూనివర్సిటీ కానీ శతవాహన యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ సో వీటికి సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ వీటికి మినిమం అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. లైక్ మీరు MBAలో వచ్చినా MCAలో వచ్చినా MCOMలో వచ్చినా MAలో వచ్చినా MSCలో వచ్చినా లేదా లా కోర్సెస్లో వచ్చినా బీటెక్లో వచ్చినా సో ఇలా డిఫరెంట్ కోర్సెస్లో మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి JNTU గురించి డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. సో మీకు ఇప్పుడు నేను చెప్పబోయే యూనివర్సిటీలో వచ్చినట్టయితే అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దట్ ఈస్ ఏ యూనివర్సిటీలో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ యూనివర్సిటీలో వెళ్ళేసి ఫస్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అయినట్టుగా జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత సో దానికి సంబంధించి ఒక హాస్టల్ ఆఫీస్ అయితే ఉంటుంది. హాస్టల్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని సో మీకు సంబంధించి హాస్టల్ కావాల్సినట్టుగా అక్కడ అప్లికేషన్
ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ కోసం ఏమేమి కావాలనేది మేము ఆల్రెడీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ముందుగానే చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మీరు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సీట్ వచ్చినా, పాలమూరు యూనివర్సిటీలో సీట్ వచ్చినా, శతవాహన యూనివర్సిటీలో సీట్ వచ్చినా, తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా మీరు హాస్టల్ అప్లికేషన్ కోసం మినిమం 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం అప్లికేషన్ అనేది మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. డైరెక్ట్గా హాస్టల్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాన్ని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ని బట్టి సో మీకు హాస్టల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి సో మీకు సంబంధించిన డీటెయిల్ వీడియో మేము ఆల్రెడీ చేశాము. కాకతీయ యూనివర్సిటీ అయినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, శతవాహన అయినా, తెలంగాణ యూనివర్సిటీ అయినా మీ యొక్క హాస్టల్ ఆఫీస్కి వెళ్ళేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ మినిమం 10,000 డిపాజిట్ చేసినట్టయితే మీకు ఏ హాస్టల్ అలాట్ చేశారు, ఏ రూమ్ అలాట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు మెస్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా సో మెనీ ఆస్పిరెంట్స్కి రెగ్యులర్ వాళ్ళకి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఇస్తారా సార్ అని సో మెనీ డౌట్స్ అయితే అడుగుతారు. సో రెగ్యులర్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సెల్ఫ్ ఫినాన్స్ వారికి రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాకతీయ యూనివర్సిటీ అనగానే కాకతీయ యూనివర్సిటీకి కూడా సబ్ క్యాంపసెస్ అయితే ఉంటాయి. మనకు సుబేదారి ఆర్ట్స్ అండ్ కాలేజ్ కావచ్చు, పీజీ సెంటర్ కావచ్చు, ఇలా కొన్ని సబ్ క్యాంపసెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి కూడా పీజీ సెంటర్స్ అనేవి ఉంటాయి. పీజీ సెంటర్స్ కూడా హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మీరు వన్స్ మీ యొక్క కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయినట్టయితే సో హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ విధానం అయితే చెప్తారు. బట్ మీకు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ, పాలమూరు కానీ, శతవాహన కానీ, తెలంగాణలో కానీ మీకు అలాట్ అయినట్టయితే మీరు కాలేజ్లో ఫస్ట్ జాయిన్ అవ్వాలి. జాయినింగ్ రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా హాస్టల్ ఆఫీస్కి వెళ్ళేసి హాస్టల్ కోసం అప్లికేషన్ చేసుకోండి. సో ఈ యొక్క యూనివర్సిటీస్ మనం చెప్పుకున్న యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇవ్వరు హాస్టల్ చేసుకోమని. మీరే డైరెక్ట్గా సో మీ యొక్క హాస్టల్ ఆఫీస్కి వెళ్ళేసి హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఎంత తొందరగా వెళ్ళేసి మీరు జాయినింగ్ రిపోర్ట్ చేసి అప్లికేషన్ చేసుకుంటే అంత తొందరగా మీకు హాస్టల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో మినిమం డిపాజిట్ వచ్చేసి 10,000 మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. సో మేము ఆల్రెడీ ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ ఎలా ఉంటుందని డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని చూస్తూ మీరు హాస్టల్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేయడం కానీ మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అయితే చేస్తాము. సో ఈ విధంగా మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా మీకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేదా కాకతీయ యూనివర్సిటీలో కానీ అదర్ యూనివర్సిటీలో కానీ సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేసినట్లయితే మనకు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ అనేది మీ యొక్క కాలేజ్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు డైరెక్ట్గా హాస్టల్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితేనేమో లింక్ అనేది మీకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లైక్ వచ్చేసి మీరు కాకతీయ యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, తెలంగాణ యూనివర్సిటీ అయినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా, శతవాహన యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా మీకు కాలేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత సో అక్కడికి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క యూనివర్సిటీ హాస్టల్ ఆఫీస్లో వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి హాస్టల్ కోసం. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం ఇప్పుడు చెప్పుకున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అటాచ్ చేసి సో తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సో యాజ్ పర్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం మీరు మినిమం డిపాజిట్ అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు సో మీ యొక్క హాస్టల్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఏ విధంగా అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా మెస్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, మీకు సంబంధించిన యూనివర్సిటీస్ యొక్క మెస్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ రూమ్ అలాట్ చేశారు, వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క మెస్ కార్డ్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే హాస్టల్ అప్లికేషన్ కోసం ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీ వారు అయితేనేమో జస్ట్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసి వెయిట్ చేస్తే మీకు వాళ్ళకు మెసేజ్ సెండ్ చేయడం జరుగుతుంది, యూఎంఎస్ అంటూ. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు హాస్టల్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వన్స్ మనం హాస్టల్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉంటుంది. సో మాకు హాస్టల్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారనేది, ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సార్ నాకు కోటి ఉమెన్స్లో వచ్చింది, లేకపోతే నిజాంలో వచ్చింది, సైఫాబాద్లో వచ్చింది, మాకు ఎక్కడ హాస్టల్ ఎలా చేస్తారనేది. సో మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో అయితే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలోనే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఉమెన్స్కి అయితే. అండ్ తర్వాత బాయ్స్ కాలేజెస్కి అయితేనే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో, నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కూడా సో నిజాం కాలేజ్లోనే అలాట్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయితే ఉస్మానియా యూనివర్సిటీలోనే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది రూమ్ అలాట్ చేయడం కానీ లొకేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. సో కొన్నిసార్లు మనకు మెయిన్ క్యాంపస్లో అలాట్ చేయడం, కొన్నిసార్లు సబ్ క్యాంపసెస్లో అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు హాస్టల్ అప్లికేషన్ అనేది ఎంత తొందరగా చేసుకొని అండ్ మీకు సంబంధించిన పేమెంట్ ఎంత తొందరగా చేస్తే మీకు అంత బెటర్ రూమ్స్, బెటర్ స్పెషాలిటీ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది అయితే ఉంటుంది. మీరు కాకతీయ యూనివర్సిటీ కానీ లేదా అదర్ యూనివర్సిటీస్ అయినట్లయితే సో యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే షెల్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి కానీ సబ్ క్యాంపస్లో ఉంటే సబ్ క్యాంపస్కి హాస్టల్ అనేది సపరేట్గా ఇస్తారు. అండ్ అక్కడ మీ కాలేజ్లోనే హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మీకంటూ ఒక లొకేషన్ అయితే ఇస్తారు బేస్డ్ ఆన్ మీకు అలాట్ అయిన కాలేజ్ని బట్టి, మీకు అలాట్ అయిన యూనివర్సిటీని బట్టి. సో మీకు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
సో ఈ విధంగా బేస్డ్ ఆన్ మన యొక్క అప్లికేబిలిటీని బట్టి మనం హాస్టల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ ఎంత వస్తుంది అని సో మెనీ ఆస్పిరెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలో మీరు హాస్టల్లో జాయిన్ అయినా కూడా సో 2 ప్రాసెస్లో అయితే ఉంటుంది. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితేనేమో సమ్ అమౌంట్ వస్తుంది. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే మొత్తం అమౌంట్ అయితే మీరు హాస్టల్ కోసం అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నట్టయితే ఫర్ మంత్ వచ్చేసి 1,500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా 10 మంత్స్కి అయితే ఇస్తారు. మీరు పీజీ అయితే పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 10 మంత్స్కి, పీజీ సెకండ్ ఇయర్ అయితే పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించి 10 మంత్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా, ఏ కోర్సులో కూడా జాయిన్ అయినా, లైక్ ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకు యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హాస్టల్ అప్లికేషన్ పెట్టుకొని హాస్టల్లో కనుక జాయిన్ అయినట్టయితే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఫర్ మంత్ 1,500 రూపీస్ వస్తుంది. అది మనకు 10 మంత్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీ జాయినింగ్ డేట్ని బట్టి మీరు ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ నుంచి మనకు మార్చి వరకు ఫర్ మంత్ 1,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు జాయినింగ్ డేట్ అనేది సో మీరు ఇచ్చిన దాన్ని బట్టి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, పాలమూరు అయినా, తెలంగాణ యూనివర్సిటీ అయినా, అదర్ యూనివర్సిటీస్ అయినా కూడా మనకు మినిమం 1,500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఫర్ మంత్. సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే మీకు స్కాలర్షిప్ అనేది రాదు. మీరు టోటల్గా హాస్టల్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా హాస్టల్కి ఎంత ఉంటుంది అంటే పర్ ఇయర్ మనకు 24,000 నుంచి 28,000 వరకు అయితే రావడం జరుగుతుంది. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మనం 10,000 డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ అమౌంట్ మీరు స్కాలర్షిప్ రాకపోతే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు స్కాలర్షిప్ సంబంధించిన డౌట్స్ అయితే. నెక్స్ట్ మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని మేము డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత ప్రతి స్టూడెంట్కి ఉండే డౌట్ ఏంటంటే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, సబ్ క్యాంపసెస్ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, లేదా తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహిళా యూనివర్సిటీ కానీ, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటారు. క్లాసెస్ అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ రూల్స్ అండ్ నామ్స్ బట్టి అయితే ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకు దసరా తర్వాత మీకు సంబంధించిన స్కెడ్యూల్ అయితే కంప్లీట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కాలేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఆ గ్రూప్లో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడే దాని గురించి క్వైరీ చేసినట్టే వాళ్ళు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హాస్టల్లో ఎలాంటి రిసోర్స్ ఉంటాయి సార్ క్యాంపసెస్లో అంటే మనకు హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, లైబ్రరీ అనేది ఉంటుంది, గేమింగ్ అనేది ఉంటుంది, మెడికల్ అనేది ఉంటుంది, క్యాంటీన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇస్రాయల్ యూనివర్సిటీ నేచర్ని బట్టి మనకు కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మేము ఏ సెషన్ పైన వీడియో చేయాలి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయనేది సో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మేము నెక్స్ట్ మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తూ మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో నెక్స్ట్ సెషన్ అనేది బేస్డ్ ఆన్ మీ ఫీడ్బ్యాక్ని బట్టి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి హాస్టల్ అప్లికేషన్ విషయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే. సో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ అనేది మీ యూనివర్సిటీ అథారిటీస్ని కాంటాక్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా హాస్టల్ అప్లికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.